సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం దానంపల్లి గ్రామ మహిళా సంఘాల సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి సీఏ పీఓఏలు సుమారు కోటికి పైగా నిధులను దారి మళ్లించినట్టు తెలిపారు. మోసాన్ని గ్రహించిన బాధితులు మంగళవారం చెర్యాల ఎస్పీ ఎదుట ఆందోళన దిగారు. మహిళలు మాట్లాడుతూ అప్పులతో పుస్తకాలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. నిందితులపై కేసు నమోదు చేసి తమ డబ్బు రికవరీ చేసి మహిళా సంఘాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. మాది దానంపల్లి విలేజ్ చేరాల మండలము. మా గ్రూప్ సి ఆంజనేయ ఎంపీఎస్, అందులో నేను సభ్యురాలిని. మాకు లోన్ వచ్చేటప్పుడు మేము స్టేట్మెంట్ తీసుకున్నాం. స్టేట్మెంట్ తీసుకుంటే మాకు వచ్చిన 7 లక్షలకు మాకు 9 లక్షలు చూపించింది డ్యూ. 9 లక్షలు చూపిస్తే మేము 7 లక్షలు తీరినాక కూడా మాకు 2 లక్షలు డ్యూ చూపిస్తే మేము స్టేట్మెంట్ తీసుకుంటే అలా ఫ్రాడ్ చేసింది. సీఎం అమ్మ తన అమ్మాయి ఫ్రాడ్ చేసింది. దాంతో పాటు దేవయ్య గత 4 ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది. గుర్జగుంట రాధిక సీఏ ప్లస్ దేవయ్య ఫీల్డ్ ఆఫీసర్ దేవయ్య, సీఎం మమత, ఈ ముగ్గురు హస్తంతో 23 సంఘాలలో కోటి చిల్లర కుంభకోణం చేసి స్కామ్ చేసి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పరారీలో ఉన్నారు. మా ఇంట్లో మేము పుస్తకాల తాళ్ళు మా భూముల జాగాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మాకు ఇప్పుడు మాకు బ్యాంకు వాళ్ళు మేము రికవరీ ఎట్లా చేయాలో మేము మీ దగ్గర నుంచి అట్లా రికవరీ చేసి లీగల్ గా వెళ్తా అంటున్నాం. మరి లీగల్ గా వెళ్తా వాళ్ళు తిన్న కుంభకోణం వాళ్ళు చేసిన స్కామ్ కు మేము బాధ్యులం కావన్నా మేము పుస్తకాల తాడు గుదబెట్టుకొని జాగాలు గుదబెట్టుకొని మేము కట్టే పరిస్థితికి వచ్చింది సార్. మాకు న్యాయం జరగాలని మేము ఎస్బీఐ బ్యాంకు ముందట మేము ధర్నాకు దిగడం జరిగింది. 23 సంఘాలు ఈ మా యొక్క విలేజ్ కోటి అయిందంటే చుట్టుపక్కల ఎన్ని విలేజ్లు ఉన్నాయో, ఎన్ని మహిళా సంఘాలు ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కరి దగ్గర ఒక సీఏ నుంచి సీఏకు లింక్ ఉన్నట్టు మా ఊరి సీఏకు గుర్జగుంట సీఏకు లింక్ ఉండి లక్షలు స్కామ్ చేసినప్పుడు వాళ్ళ విలేజ్లలో కూడా లక్షల స్కామ్ అవుతుంది.